రమగారు కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు అని వింటుంటాం. సాయంత్రం గురించి మాట్లాడుకుందాం. సాయంత్రం పూట అలాగే దీపాలు పెట్టేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అంటుంటారండి. చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని. అవునా? అంటే ఇది వరకు ఇది ఈ కాలానికి ఉపయోగపడుతుందో పడవచ్చో చెప్పలేను నేను. కొంచెం నాకు కూడా అనుమానాలు ఉంటుంటాయి వాటి మీద. ఇదివరకటి రోజుల్లో సాయంత్రము అంటే దీపాలు పెట్టడము, తర్వాత చీకటే జీవితం. ఒట్టి దీపాలతోటి గూట్లో ముద్ద, గూట్లో దీపం, నోట్లో ముద్ద తిని పడుకోవటమే. చీకటి పడ్డాక కొన్ని పనులు చేస్తే ఏమీ కనపడదు, వస్తువు వేస్టు, ఆ టైం కలిసి రాదు మనకి. అందుకని కొన్ని అసలు చేయకూడదు అనేవాళ్ళు. చేయకూడదు. అవి క్రమంగా మనకి ఎట్లా అయిందంటే అది సాయంకాలం చేయకూడని నియమంగా వచ్చేసింది. మనం దాన్ని అలవర్చుకుని ఉన్నాం. పెద్దవాళ్ళు చెప్తారు, ఏ సాయంత్రం పూట చేయబాక, ఏమిటి అసురు సంధ్య వేళ అంటారు. అసురు సంధ్య వేళ చేయకూడదు. చీకటి పడేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. మనకి అది అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అంటే అప్పటి కాలానికి అనుగుణంగా చెప్పిన మాటలు అంటారు. ఎక్కువ భాగం కాలానుగుణంగా చెప్పినవే. దాన్ని ఆ కాలానుగుణంగా చెప్పే విషయాన్ని ఎట్లా చెప్తారు? దాన్ని ఇప్పుడు అమ్మాయి అలా చేసుకోబోక అంటే నీకు నచ్చదు, నీకు డబ్బులు రావు అలా చేసావంటే అనగానే టక్కన కాళ్ళు ఊపేవాళ్ళు ఆపేస్తారు చూడు. అవునవును కదా. దీనివల్ల అనారోగ్యం వస్తుందని కానీ, ధనం పోతుందని కానీ, లేదా ధనం వస్తుందని కానీ చెప్పామనుకో, అప్పుడు ఖచ్చితంగా వింటారు. ఫాలో వినిపించటం కోసం కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఏర్పరిచారు. అందులో సాయంకాలం కసు ఊడ్చకూడదు, ఇల్లు ఊడకూడదు. ఇప్పుడు ఎట్లా పెందరాళే దీపాలు పెట్టకముందే ఇల్లు ఊడ్చేసుకోవాలి, దీపాలు పెట్టాక ఇల్లు ఊడకూడదు. దీనికి పాయింట్లు చూద్దాం ఎందుకు అని. వాకిళ్ళు ఇల్లు దీపాలు పెట్టాక ఊడ్చామనుకో, కసు ఎట్టిపోయిందో ఏమైందో మనకేమైనా కనపడుతుందో చూసుకోకుండా హాల్ మధ్యలో పెట్టి దాన్నే తొక్కుంటాం మనం. అవును. ఏ వస్తువు ఏదైనా పొద్దున్నే బంగారపు వస్తువు ఏదైనా చిన్నది చేయి జారి పడింది అనుకో మన ఇంట్లోది, మనం ఈ ఊడ్చేటప్పుడు కొంచెం చీకటి పడ్డాక ఊడిస్తే ఒళ్ళేం తెలుస్తుంది, అది ఏ మూలకు పోతుంది, వస్తువు పోతుంది. అందుకని వెళ్తురుండగా చెయ్యాలి ఆ పనులు. అందుకని ఇది మొదలుపెట్టారు. దీనికి ఏమని చెప్తారో తెలుసా? లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అంటే టకీ పని చేస్తాం ఆ పని, ఇంకా ఊడవకుండా ఉంటాం. ఊడవకూడదు, మనకి సాయంకాలం చేయకూడని పనులు ఇవి. ఇదొకటి. తర్వాత అది తలకాయ దువ్వుకోకూడదు, తల దువ్వుకోకూడదు. దువ్వుతావు నువ్వు సాయంకాలం కరకరా దువ్వేస్తావు, నీ ఒంటి మీద కొంత హెయిర్ పడుతుంది, నేల మీద కొంత పడుతుంది, చుట్టుపక్కల ఏమైనా కుర్చీలు సోఫాలు ఇప్పుడు అన్నీ అవే కదా మన ఇళ్లలో, వాటిలో ఎక్కడేవో పడతాయి, హెయిర్ కనపడదు. నువ్వు అది తినేటప్పుడు కంచంలోకి వస్తే, ఏ చంటి బిడ్డ ఉండి దాని వాడి మొహం మీద పడితే, నీ నెత్తిలో పేలుంటాయి, అవి కూడా ఒంటి మీద పడతాయి కదా. అవును కదా, ఒంటి మీద పడతాయి, చికాకు. అందుకని చీకటి పడ్డాక చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. జాగ్రత్త అయిందా. దీని తర్వాత దీపాలు పెట్టారు. సాయంకాలం అయ్యాక కొంతమంది లైట్ అలాగే చీకట్లో ఉంటారు. ఎప్పుడో అవసరమైతే కానీ వేసుకోవాలి. ఇట్లా సంధ్యా సమయం అవ్వగానే ఇలా దీపం వేసుకోవాలి, లైట్ వేసుకోవాలి. దీపాలు వెలిగించి పెట్టుకుంటే కొంచెం ఇళ్ళు బాగుంటాయి. ఏదైనా చాట్మాటన ఎవరైనా మనుషులు వచ్చినా మనకి కనపడుతుంది. ఈ రెండు మెయిన్గా చెప్తారు. దీంతోపాటు సంధ్య వేళ పడుకోకూడదు. ఈ ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి వస్తారు, 5:20 వచ్చి ఆ సోఫాలకు అడ్డం పడిపోతారు. అవునండి, అలా నిద్రపోతారు. ఆ టైంలో పడుకోవటం దరిద్రం, మంచిది కాదు. నీకు 6 గంటలకు పడుకుని 8ంటికి లేచిన వాళ్ళు రాత్రి నిద్రపోతారా? ఆరోగ్యం ఏమైంది? దరిద్రమే కాదు అయింది. అంతేగా. అందుకని సాయంకాలాలు పడుకో. మనం మధ్యాహ్నం పడుకుంటేనే నిద్ర పట్టదు, సాయంత్రం వేళ పడుకుంటే రాత్రంతా నిద్ర పట్టదు నీకు. సాయంకాల పనులు ఆగిపోతాయి. ఒకటి ముందు ఆరోగ్యం పాడైపోతుంది. రాత్రి నిద్రపోం. మనం నిద్రపోవాల్సింది ఎప్పుడు? రాత్రి, సాయంకాలం కాదు. అందుకని దీన్ని ఒకదాన్ని ఖచ్చితంగా మాన్పించేశారు. గోర్లు కూడా కట్ చేసుకోకూడదు. గోల్డ్ కట్ చేసుకోకూడదు. ఇప్పుడు గోల్ కట్ చేసాం చీకటి మాటన, గోల్డ్ కట్ చేసి ఈ గోరు ఒక ఇట్లా నొక్కామనుకో టక్కుమని ఎగురుతుంది. అది ఇక్కడే పడుతుందా ఎక్కడైనా పడుతుందా తెలీదు. వెలుతురుండగానే చెయ్యాలి. అవన్నీ కూడా మనకి అవసరమైనవి చేయాలి. ఇవంతా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అవునండి. ఏం పర్వాలేదు, నేను అలాగే చేస్తాను, నేను జాగ్రత్తగా చేస్తాను అంటావు. ఎప్పుడో ఒకసారి నీ వశం తప్పిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ కట్ చేసిన గోరు బియ్య బస్తాలో అయినా పడచ్చు. అది మళ్ళీ ఆహారంలోకి వస్తే, ఏ చంటి బిడ్డకో వెళ్తే, నీకు తెలియకపోతే ఎందుకు వచ్చిన బాధలు అవన్నీ. అందుకని ఈ పనులు నో 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 అని చెప్పేవాళ్ళు. సాయంత్రం పూట అన్నం తింటాం, అసురు సంధ్య వేళ అన్నం తినకూడదు. రాక్షసులు తింటారు, రాక్షస భోజనం అని చెప్తారు. చీకటి పడ్డాక తినాలి. సమయం 6:30, 7 గంటలకి కరెక్ట్గా అక్కడ సంధ్య అవుతుండగా నువ్వు ఇక్కడ కంచం పెట్టుకోకూడదు.
సంధ్యాకాలం చేయవలసింది ఏమిటి? దీపాలు పెట్టుకోవటం, దైవ నమస్కారం, ఏదైనా మంచి మాట వినటం, అవి ముఖ్యమైనవి. అలా ఆ సమయంలో ఆ పని చేస్తే ఏమిటి, నీకు మేలు జరుగుతుంది. అన్ని రకాలుగాను అన్ని రకాల మేళ్ళు జరుగుతాయి. నీ బతుకు ఒక నియమం ఏర్పడుతుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది మనకి. రమ్మగారు అందుకే కదా తదాస్తు దేవతలు ఉంటారు, సాయంత్రం వెళ్ళి తిరుగుతూ ఉంటారు అంటారు. అందుకని ఏదో ఒకటి పిచ్చి మాటలు, అరుపులు. ఇప్పుడు పోనీ సాయంకాలం వేళ పోట్లాడుకోకూడదు. అసురు సంధ్య వేళ పోట్లాట ఎందుకు? అసురు సంధ్య వేళ సాయంకాలాల వేళ కనుక పోట్లాడుకుంటే రాత్రి పోయిందా? డిస్టర్బ్ అయిపోట్లా. మనం సంసారంలో ఉంటే మొగుడు పెళ్ళాలకి పడి చావదు. సాయంత్రం పూట కూడా పోట్లాడుకుంటే రాత్రి ఎడమొహం పెడమొహంతో పడుకుంటారు. మామూలు వాళ్ళైతే ఆ దిగులతోటి ఆ విసుగుతోటి నిద్ర పట్టి చావదు. ఆరోగ్యం పాడవలా? అవును. నువ్వు ఏ విషయం తీసుకో, పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మన మంచికే. మనం ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే, లేకపోతే భయపెట్టకపోతే నువ్వు వినవు కదా, అందుకు పెట్టారు. అందుకనే పెట్టారు. తర్వాత భార్యాభర్తలు కలవకూడదు, సంగమ నిషేధం ఉంటుంది సాయంకాలాలు. ఈ సమయంలో కనుక సంగమం జరిగితే పుట్టే సంతానం మంచిది పుట్టదని, రాక్షసులు పుడతారని చెప్తారు. రాక్షసులు పుడతారో పుట్టరో పక్కకు పెడితే నైట్ స్లీప్ డిస్టర్బెన్స్. పైగా సాయంకాలం వేళ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే చూసే వాళ్ళకి ఏమీ బాగుండదు. అమర్యాదకరమైన పద్ధతి. ఏ సమయంలో ఉండవలసింది ఆ సమయంలో ఉండాలి. నువ్వు పిల్లల ముందో పెద్దవాళ్ళ ముందో భార్యాభర్త ఒళ్ళో కూర్చోలేరు కదా, దానికి లోపలికి వెళ్ళాలా, ఏకాంతం కావాలా ఎంతో కొంత. నువ్వు సాయంకాలం పనివేళ, నువ్వు ఆహారం తినవలసిన వేళ, దీపాలు పెట్టుకోవాల్సిన వేళ, సాయంకాలపు పనులు చేసుకోవాల్సిన వేళ, అసలు దివా సంగమమే నిషిద్ధం. ఈ సంధ్యా సంగమం మరీ నిషిద్ధం. ఇవి పనికిరావు అని చెప్తారు. దీనివల్ల తర్వాత డే అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది పనికిరాదు. ఖచ్చితంగా మనకి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పనికొస్తుందో పనికిరాదో, ఒకవేళ నష్టం రాకపోయి ఉండొచ్చు, చేయకుండా ఉంటే అయిపోతుంది. ఇవన్నీ పాతకాలపు పద్ధతులు అయినప్పటికీ మనం ఈ రకమైన నియమానికి అలవాటు పడితే మన జీవితాలకి క్రమశిక్షణ ఉంటుంది. నీకు కావాల్సిందేంటి? పని అయిపోవటం కాదు, ప్రాపర్గా అవడం. ఏదైనా సరే నువ్వు ప్రాపర్గా చేయాలంటే ఏం చేయాలి? క్రమశిక్షణ ఉండాలంటే ఈ సమయంలో ఇది చేయకూడదు అని ఒక బ్రెయిన్లో ఒక ఫిక్సేషన్ ఉంటే దాని ప్రకారం నువ్వు సరిగ్గా చేస్తావు. తప్పకుండా. అంతే. నమస్తే. నమస్తే.